ప్రభుత్వ స్పాన్సర్ హ్యాకర్లు మీ ఫోన్ను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని దేశంలోని కొంతమంది రాజకీయ నేతల ఐఫోన్లకు ఆ కంపెనీ సందేశాలు పంపింది. సాధారణంగా ఐఫోన్ సెక్యూరిటీ పరంగా దుర్భేద్యమైనదిగా భావిస్తారు. అయితే ప్రభుత్వం హ్యాకింగ్కు ప్రయత్నించిందా లేదా అన్నది ఎవరికీ తెలీదు, తెలుసుకోలేరు కూడా. అయితే ఒక్క ప్రభుత్వం కాదు, దాదాపుగా దేశంలోని అన్ని ప్రభుత్వాలు ఈ అనైతిక వ్యవహారాలకు పాల్పడుతున్నాయి. చట్టబద్ధంగా వినియోగించాల్సిన వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులు తమ వ్యతిరేకులపై నిఘాకు వాడుతున్నాయి. ఫలితంగా ప్రజల స్వేచ్ఛకు భంగం కలుగుతోంది. ప్రతిపక్షాలకు చెందిన వారి ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలపై 1988లో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే రాజీనామా చేశారు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, కేవలం ల్యాండ్ ఫోన్లు మాత్రమే ఉండేవి. వాటిని ఎలా ట్యాపింగ్ చేశారు అన్న సంగతి పక్కన పెడితే, తప్పు చేశారు, దొరికిపోయిన తర్వాత పదవికి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు దొరికినా సరే అది ట్యాపింగ్ కాదని వాదించే రాజకీయం మన ముందుంది. అందుకే ఖచ్చితంగా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని తెలిసినా రాజకీయ నేతలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటున్నారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రతిపక్షాలకు చెందిన పలువురి ఫోన్లను హ్యాక్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి గుట్టు స్మార్ట్ ఫోన్లో ఉంటుంది. అది ఓ రకంగా రహస్యాల పెట్టే. చివరికి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఫోన్లో చూడకుండా లాక్ వేసుకుంటూ ఉంటారు. అలాంటిది వేరే వారి చేతుల్లోకి వెళ్తే ప్రైవసీకి పూర్తి స్థాయి భంగమే. అందుకే ఫోన్ హ్యాకింగ్ ప్రయత్నాలపై గగ్గోలు రేగింది. అయితే కేంద్రం తాము చేయలేదని చెప్పుకునేందుకు యాపిల్కు నోటీసులు పంపడం, విచారణ చేయిస్తామని చెప్పడం లాంటివి చేస్తోంది. మరి కేంద్రం నిజంగా ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ చేయడం లేదా అంటే గత అనుభవాలు గుర్తు చేసుకోవాలి. మొబైల్ ఫోన్లపై పెగాసస్ స్పైవేర్తో కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు 2021లో ది వైర్ సంచలన కథనాలు ప్రచురించింది. పక్కా ఆధారాలతో సహా ఈ కథనాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దగ్గర నుంచి భారత చీఫ్ జస్టిస్గా ఉన్న రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా బంధువుల వరకు అందరిపై నిఘా పెట్టగలిగారు. సీక్రెట్స్ తెలుసుకోగలిగారని ది వైర్ ప్రకటించింది. పెగాసస్ వ్యవహారంపై దేశం మొత్తం దుమారం రేగింది. మమతా బెనర్జీ తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున విచారణకు ఆదేశించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. చివరికి సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉండడానికి చాలామంది సుముఖత వ్యక్తం చేయలేదు. చివరికి సుప్రీంకోర్టులో కూడా ఏమీ తేల్లేదు. ఇలాంటి నిఘా సాఫ్ట్వేర్ను ఇజ్రాయిలీ సంస్థలు అమ్ముతాయి. పెగాసస్ను ప్రభుత్వాలకు, అది కూడా ఉగ్రవాదులపై నిఘా పెట్టడానికి మాత్రమే అనుమతిస్తామని ఇజ్రాయెల్ సంస్థ అప్పట్లో ప్రకటించింది. కానీ ఇండియాలో జరిగింది మాత్రం వేరు. రాజకీయ ప్రత్యర్థులందరినీ టార్గెట్ చేశారన్న విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పెగాసస్ అంశంపై తీవ్రంగా స్పందించాల్సి ఉంది. విచారణ జరిపి పెగాసస్ సాఫ్ట్వేర్ను ఇండియాకు తీసుకువచ్చిన వారు, నిఘా పెట్టి వ్యక్తిగత వివరాలను సేకరించిన వారు, వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. అందుకే కేంద్రంపైనే ఆరోపణలు చేశారు. చట్టాలన్నీ కఠినంగా ఉన్నాయని, దేశంలో చట్టవిరుద్ధంగా ఎలాంటి నిఘా ఉండదని వాదించి చివరికి పెగాసస్ అంశాన్ని సైడ్ చేశారు. చాలా కాలంగా దేశంలో హ్యాకింగ్ కలకలం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. కానీ వీటిని నిరూపించే అవకాశాలు లేవని అంతా ఆరోపణలు చేసి సైలెంట్గా ఉండిపోతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలను గద్దెదించడానికి, నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి పెగాసస్తో నిఘాను ఉపయోగించుకున్నట్లుగా రాజకీయ వర్గాలు అనుమానిస్తూ ఉంటాయి. కర్ణాటకలో ప్రభుత్వం కూల్చివేతలో ఈ నిఘా ఉపయోగపడినట్లుగా అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అనేక ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసింది. నేతల్ని తమ వైపుకు తిప్పుకుంది, తమ పార్టీలో చేరేలా చేసుకుంది. ఇదంతా వారి వారి వ్యక్తిగత జీవితాల్లోని విషయాలను తెలుసుకుని బ్లాక్మెయిల్ చేయడం ద్వారానే జరిగిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కేంద్రం మాత్రమే కాదు, బరితెగించిన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ హ్యాకింగ్ చాలా ఎక్కువగా ఉందని చాలా కాలం క్రితమే బయటపడింది. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందని, అందుకే రికార్డులు కూడా బయటకు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో పట్టుకోవడానికి ఈ ట్యాపింగే ప్రధాన ఆయుధంగా ఉపయోగపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఎన్నో రాజకీయాలు జరిగాయి. ఇటీవలి కాలంలో ఏపీలో ఈ ట్యాపింగ్, హ్యాకింగ్ ఆరోపణలు విపరీతంగా పెరిగాయి. ఏపీలో హైకోర్టు న్యాయమూర్తులపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులోనే పిటిషన్ దాఖలైంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై పయ్యావుల కేశవ్ కొన్ని విషయాలు బయటపెట్టారు. ఏపీ ప్రభుత్వం బెంగళూరులోని ఓ సంస్థ ద్వారా ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేయించి వారికి నగదు రూపంలో డబ్బు చెల్లిస్తోందని ఆరోపించారు. అయితే అంతకుముందు టీడీపీ ప్రభుత్వమే ట్యాపింగ్ చేయించిందని వైసీపీ ప్రభుత్వం హౌస్ కమిటీ వేసింది. కానీ అందులో ఏ విషయం తేల్చలేదు.
ఏపీలో అయితే ప్రతిపక్ష నేతలపై కాకుండా సొంత నేతలపై కూడా వైసీపీ పెద్దలు నిఘా పెట్టారని ఎమ్మెల్యే కోటమిరెడ్డి బయటపెట్టారు. తన ఆడియోను ట్యాపింగ్ చేసి రికార్డు చేసిన అంశాన్ని బయటపెట్టారు. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత చిన్న మిస్డ్ కాల్ ద్వారా మన ఫోన్ను హ్యాకర్లు అదుపులోకి తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సమయంలో ఎవరి ఫోన్లకు భద్రత లేదు. అయితే ప్రభుత్వాలే ప్రతిపక్ష నేతల ఫోన్ల రహస్యాలు తెలుసుకోవాలి అనుకోవడం వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా హరించడమే. అయితే వీటిని ఎవరూ నిరూపించలేరు. అధికారంలో ఉన్నవారే చేస్తారు కాబట్టి విచారణ చేయరు. తర్వాతి ప్రభుత్వం దర్యాప్తు చేయించడానికి రికార్డులు ఉండవు. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ చేయడం తీవ్రమైన నేరం. అయితే నిరూపించడం ఎలా అన్నదే అసలు సమస్య.